సో బేసికల్గా మనం ఇక్కడ ఏదైతే ఈ పర్టికులర్ మార్చ్ ఈవెంట్ వాట్ ఎవర్ లైక్ మార్చ్ ఫస్ట్ టాస్క్ ఉందో, సో అవి ఫస్ట్ వీక్ మనం కంప్లీట్ చేసుకున్నాం. హానెస్ట్గా చెప్పాలంటే ఐ రియలీ అప్రిషియేట్ ఎవ్రీ వన్. సో మీలో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో, బేసికల్గా మనం ఒక పోల్ కూడా కండక్ట్ చేసాం. సో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పేసి, సో దాంట్లో అప్రాక్సిమేట్గా 350 అప్రాక్సిమేట్గా మేము పార్టిసిపేట్ అవుతాము అని చెప్పినా కానీ, సో వాళ్ళల్లో అప్రాక్సిమేట్గా మనకి పార్టిసిపెంట్స్ వచ్చేసరికి 34 పీపుల్, యూ పీపుల్ 34 పీపుల్లో కంప్లీట్లీ ఆ టాస్క్ కంప్లీట్ చేశారనమాట. సో 350 పీపుల్లో 34 అనేది ఇట్స్ చాలా మైనర్ అయినా కానీ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు. మీ వర్క్ ఇక్కడ సెలెక్ట్ అవుతుందా లేదా, ఫీచర్ అవుతుందా లేదా అనేది పక్కన పెట్టినట్లయితే, మీరు పార్టిసిపేట్ చేసి, మీరు టైం ఇన్వెస్ట్ చేసి మీరు ఆ పర్టికులర్ టాస్క్ని కంప్లీట్ చేశారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ వన్. నేను ప్రతి ఒక్కరు ఇక్కడ మీకు రెడ్ లైన్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరైతే ఇక్కడ అప్లై చేశారో, ఈచ్ అండ్ కంప్లీట్లీ 34 పీపుల్ ఎవరైతే అప్లై చేశారో, ఇక్కడ ప్రతి ఒక్క 34 పీపుల్ది నేను లైవ్గా చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత వాళ్ళలో బెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఫిల్టర్ చేశాను అనమాట. సో విచ్ ఈస్ ఇక్కడ మీకు ఎల్లో అండ్ బ్లూ లైన్లో కనిపిస్తున్నాయి కదా, సో వాటిని నేను ఫిల్టర్ చేశాను. వాటిని ఎందుకు ఫిల్టర్ చేశానో, మీ వర్క్స్ ఎందుకు ఫీచర్ చేయట్లేదు ఇక్కడ అనేది, ఈ వర్క్స్ చూసారనుకోండి, సో వీటిని మీ వర్క్స్తో ఒకసారి అడ్జస్ట్ చేయాలి, పక్కన పెట్టుకొని చూసారనుకోండి, కంపేర్ చేసి చూసారనుకోండి. సో అప్పుడు మీకు ఏమవుతుంది, మీ వర్క్ ఇక్కడ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు, ఎందుకు ఫీచర్ అవ్వలేదు అనేది మీకు ఒకటి అర్థమవుతుంది అనమాట. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ మీరు ఫీచర్ అయిన వాళ్ళవే డిస్ప్లే చేస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ పర్సనల్ ట్రైనింగ్ స్టూడెంట్ని, మరి ఈ పర్టికులర్ టాస్క్లో నేను పార్టిసిపేట్ చేశాను, మరి నా మిస్టేక్స్ నాకు లైవ్గా చెప్పరా అంటే, సో మీరు ఇన్ కేస్ నా పర్సనల్ ట్రైనింగ్ స్టూడెంట్ అయ్యుండి ఇక్కడ మీది కనుక సెలెక్ట్ అవ్వకపోయినట్లయితే, మీరు చేసిన వర్క్ని నాకు డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్ లింక్ పంపించండి. వితిన్ 48 అవర్స్లో నేను మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్లీ స్కోరింగ్ ఎవరైతే ఇక్కడ నేను యాడ్ చేశానో, సో వీళ్ళవి నేను మీకు ఒకసారి చూపిస్తాను అనమాట. వాళ్ళ వర్క్స్ని నేను ఎందుకు ఫీచర్ చేశాను అండ్ వాటికి స్కోరింగ్ ఎట్లా ఇస్తాను. సో మనకి స్కోరింగ్ ఎలా ఇస్తామండి, సో దీస్ పీపుల్ లైక్ అరౌండ్ అప్రాక్సిమేట్గా 7 పీపుల్ ఉన్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 7 వర్క్స్ని మనం ఒకసారి రివ్యూ చేద్దాం. స్కోరింగ్ వచ్చేసరికి సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ పర్టికులర్ వీడియోకి మీరు ఏ లెవెల్లో, అంటే అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంచలేదా అనేది కాదు, ఆ పర్టికులర్ వీడియోకి సెట్ అయ్యే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేశారా, ఆ పర్టికులర్ వీడియోకి సెట్ అయ్యే సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేశారా లేదా, వాటి వాల్యూమ్ ఎంత ఉంది, అండ్ ఆ వీడియోకి డామినేషన్గా ఉందా లేకపోతే కంట్రోల్లో ఉందా, సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ స్కోరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాప్షన్స్. ఆ పర్టికులర్ వీడియోకి క్యాప్షన్స్ యాడ్ చేశారు లేదా. వై క్యాప్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి అందరూ కూడా క్యాప్షన్స్ అనేవి ప్రజెంట్ ట్రెండ్గా యూజ్ చేస్తున్నారు. అండ్ ఒక వీడియోని చూస్తున్నప్పుడు అది మనం అక్కడ మ్యూట్లో ఉన్న ఆ పర్టికులర్ వీడియోని అర్థం చేసుకోగలగాలి. సో దానికి మనకి క్యాప్షన్స్ అనేవి చాలా బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి, సో నేను ఇక్కడ క్యాప్షన్స్కి కూడా స్కోర్ ఇస్తున్నాను. అండ్ బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్, మీరు ఆ పర్టికులర్ వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు, ఆ పర్టికులర్ సీన్స్ని చూపించేటప్పుడు బీ రోల్స్ ఎంతవరకు యూజ్ చేస్తున్నారు, మీనింగ్ఫుల్ బీ రోల్స్ యూజ్ చేస్తున్నారా, అండ్ దానికి సంబంధించిన మోషన్ గ్రాఫిక్స్ యూజ్ చేస్తున్నారా లేదా, అండ్ పేసింగ్, ఆ కంప్లీట్ వీడియో అంతా ఒకటే పేజ్లో వెళ్తుందా, బ్రేక్ వెళ్తుందా అనే ఈ పర్టికులర్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి నేను 10 పాయింట్స్ కింద కన్సిడర్ చేసేస్తున్నాను. సో అవుట్ ఆఫ్ 50 పర్టికులర్ పీపుల్కి ఎంత స్కోర్ వచ్చింది అనేది మనం ఇక్కడ ఈ విధంగా సెట్ చేస్తూ ఉంటాం. ఎవ్రీవన్ క్లియర్? ఎవరైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఆస్క్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. లెట్ మీ ఓపెన్. ఫస్ట్ వన్ వచ్చేసరికి శ్యామ్ కుమార్ గారు కాల్లో ఉన్నారా మీరు? సార్ కాల్ అండి. వీడియో ఎడిటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటనుకుంటున్నారు? ట్రాన్సిషన్స్, కలర్ గ్రేడింగ్ ఆర్ మోషన్ గ్రాఫిక్స్? డెఫినెట్లీ నాట్. క్లయింట్స్ని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చేది మీ క్రెడిబిలిటీ. నా పీసీ క్రాష్ అయింది, రెండర్ ఫెయిల్ అయింది, హెల్త్ బాగాలేదని ప్రామిస్ చేసిన వర్క్స్ డిలే చేస్తే ఒకసారి అంటే ఓకే, రెండోసారి డౌట్ వస్తుంది, మూడోసారి క్లయింట్స్ డెఫినెట్గా వేరే ఎడిటర్స్ని చూసుకుంటారు. క్లయింట్స్ పే చేసేది రిజల్ట్స్ కోసం, ఎక్స్క్యూజెస్ కోసం కాదు. టైంకి డెలివర్ చేస్తున్నావా, క్లియర్గా కమ్యూనికేట్ చేస్తున్నావా, ప్రతి ప్రాజెక్ట్లో నీ బెస్ట్ ఇస్తున్నావా అనేది నీ క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుంది. లాస్ట్ 11 yearsలో 50+ టాప్ క్రియేటర్స్తో వర్క్ చేసి స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ బిల్డ్ చేశానంటే అది జస్ట్ టాలెంట్ వల్లే కాదు, కన్సిస్టెన్సీ, కమ్యూనికేషన్ అండ్ కమిట్మెంట్ వల్ల. స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్, కానీ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలంటే క్రెడిబిలిటీ ఈజ్ ద రియల్ గేమ్ చేంజర్. మీరు కూడా రియల్ క్లయింట్స్తో మీ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలనుకుంటే నా గైడెన్స్ మీకు షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఈ టైప్ ఆఫ్ రియల్ ఎడిటర్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని ఫాలో అవ్వండి. ఓకే, దిస్ ఇస్ ఫైన్. లెట్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ యూ, వీడియో ఎడిటింగ్
ఇక్కడ మీకు ఏదైతే అవుటర్ దానికి యాడ్ చేసి అది గ్రేడియంట్ 4 కలర్ గ్రేడియంట్ యాడ్ చేశారో ఆ పర్టికులర్ 4 కలర్ గ్రేడియంట్ ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ మీరు ఆ పర్టికులర్ 4 కలర్ గ్రేడియంట్ని మనం చేంజెస్ చేయొచ్చు అనమాట. అండ్ ద వే ఇప్పుడు మీరు ఎక్కడైతే ఇక్కడ నాకు తెలిసి బాగా కష్టపడిన క్యాప్షన్స్ దగ్గర బాగా కష్టపడ్డారు. అండ్ ఆ పర్టికులర్ క్యాప్షన్స్ వచ్చిన ప్రతిసారి మనం సౌండ్ ఎఫెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మిస్ చేశారు మీరు. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనుకుంటున్నారు? ట్రాన్సిషన్స్, కలర్ గ్రేడింగ్. అండ్ ఇప్పుడు చూసారా ఈ పర్టికులర్ కలర్ గ్రేడింగ్ వచ్చిన తర్వాత ఆ సౌండ్ ఎఫెక్ట్ వచ్చింది. ఓకేనా. అండ్ మోషన్ గ్రాఫిక్స్ అనేది అది ఆర్ మోషన్ గ్రాఫిక్స్ అది కూడా సౌండ్ కూడా కంప్లీట్లీ ఆడ్ ఉంది. అండ్ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ మీరు ఒక పర్టికులర్ కలర్ని మాత్రం చూస్ చేసుకోవట్లేదు, మల్టిపుల్ కలర్స్ ఇక్కడ యాడ్ అయిపోవడం వల్ల కంప్లీట్లీ క్యాస్ క్రియేట్ అయిపోతుంది అనమాట. మైండ్ మ్యాపింగ్ అనేది మనం కంప్లీట్లీ మిస్ చేసేస్తాం. అట్లా మల్టిపుల్ కలర్స్ యూస్ చేసుకోకూడదు. ఓన్లీ 2 కలర్స్, ఒకటి వచ్చేసరికి ప్రైమరీ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసరికి సెకండరీ కలర్. ఇవి మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా. సో ఫాంట్ యూస్ చేశారు బట్ వీ కెన్ యూస్ బెటర్ ఫాంట్. క్లయింట్స్ని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చి చూసారా లైక్ ఆ టిక్ టిక్ అనే వచ్చే ప్రతిసారి నా మైండ్ అనేది లైక్ ఆడ్ అయిపోతుంది అనమాట, పక్కకు వెళ్ళిపోతుంది. సో అట్లా చాలా హార్ష్ సౌండ్స్ మనం యూస్ చేయకూడదు. బేసికల్గా మనకి సౌండ్ ఎఫెక్ట్స్ బోల్డ్ అని ఉంటాయి అనమాట. యూఐ యూఎక్స్ ప్రెసెంట్ ఇవన్నీ కూడా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది అనమాట. బట్ సౌండ్ ఎఫెక్ట్స్లో మనకి యూఐ యూఎక్స్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. అవి మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా. ఓకే. వచ్చేది మీ క్రెడిబిలిటీ. నా పీసీ క్రాష్ అయింది, రెండర్ ఫెయిల్ అయింది, హెల్త్ బాగాలేదు. అండ్ ఇంకొకటి ఇప్పుడు బేసికల్గా మీ అందరికీ నేను నేర్పించిన దాంట్లో ఈ స్టాక్ వీడియోస్ అన్ని స్టోరీ బ్లాగ్స్ నుంచి తెచ్చుకోమన్నా. బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే తెలుగు ఫ్లేవర్ యాడ్ చేసేటప్పుడు బేసికల్గా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తెలుగు ఫ్లేవర్ మీకు రావాలి, మీ పర్టికులర్ వీడియోస్లోకి తెలుగు ఫ్లేవర్ రావాలి, ఒక అథెంటిక్ ఫ్లేవర్ రావాలి అనుకున్నట్లయితే గో టు మూవీ క్లిప్స్. మూవీ క్లిప్స్లో ఎవరైనా ఉన్నట్లయితే మూవీ క్లిప్స్కి సంబంధించిన వీడియోస్ కానివ్వచ్చు ఆర్ పింట్రెస్ట్ నుంచి యూజ్ చేసుకోండి. ఓకేనా. సో దీస్ ఆర్ ద బెస్ట్ సోర్సెస్ టు కనెక్ట్ విత్ ఆడియన్స్, అవర్ ఆడియన్స్. దాన్ని ప్రామిస్ చేసిన వర్క్స్ చూసాను చాలా హార్ష్గా ఉంది అండ్ నా నెక్ కట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో ఈ ఏరియా అంతా కూడా ఏమవుతుంది, మన ప్రొఫైల్తో కవర్ అప్ అయిపోతుంది. కాబట్టి నాకు ఈ హెడ్ మాత్రం కనిపిస్తుంది అనమాట. మీకు సేఫ్ మార్జిన్స్, నేను మీకు ఇచ్చిన రీసోర్సెస్లో సేఫ్ మార్జిన్స్ అనే ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఉంటుంది, దాన్ని ఓవర్లాప్ చేసి చేసుకోవచ్చు. ఓకేనా. నెవర్ యూజ్ ఈ పర్టికులర్ చాలా సాలిడ్ ఈవెంట్. దీని పేరెంట్ లైక్ చిన్న చిన్న క్లిప్ ఆర్ట్స్ని అవాయిడ్ చేసేసేయండి యూజ్ చేయడం. డిలే చేస్తే ఒకసారి అండి ఓకే, రెండోసారి డౌట్ వస్తుంది, మూడోసారి క్లయింట్స్ డెఫినెట్గా వేరే ఎడిటర్స్ని చూసుకుంటారు. క్లయింట్స్ పే చేసేది రిజల్ట్స్. అండ్ సేమ్ అథెంటిక్ ఫ్లేవర్ కావాలంటే మీరు ఇండియన్ రూపీ ఆ కైండ్ ఆఫ్ థింగ్ కోసం, ఎక్స్క్యూజెస్ కోసం కాదు. టైంకి డెలివర్ చేసినావా, క్లియర్గా కమ్యూనికేట్ చేసినావా, ప్రతి ప్రాజెక్ట్లో నీ బెస్ట్ ఇస్తున్నావా అనేది నీ క్రెడిబిలిటీని చూసారా. టైపింగ్ అనేది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. టైపింగ్ ఈజ్ కంప్లీట్లీ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ సినారియోస్ కదా చేస్తుంది. నో ప్రాబ్లం. ఐ రియల్లీ అప్రిషియేట్ మీరు పార్టిసిపేట్ చేశారు. రియల్లీ అప్రిషియేట్ దట్ వన్. అండ్ ఇప్పుడు ఇంకోటి వచ్చేసరికి ట్రాన్సాక్షన్స్ అన్నెసరీగా వేయకూడదు అనమాట. ఓకేనా. లాస్ట్ 11 ఇక్కడ చూడండి చూసారా, ట్రాన్సాక్షన్ ఎప్పుడు వేయాలి, సీన్ మారుతున్నప్పుడు కానివ్వచ్చు, కంప్లీట్ క్లిప్ మారుతున్నప్పుడు వేయాలి. కానీ సేమ్ క్లిప్ ఉంచారు బట్ ట్రాన్సాక్షన్ యాడ్ చేశారు, విచ్ ఈస్ కంప్లీట్. యాక్చువల్గా ఏదైనా సార్ నా దగ్గర అంటే 16 GB ర్యామ్ వాడుతున్నాను. అంటే ప్రాజెక్ట్ హెవీ అయినప్పుడు ఏమంటే అవుతుందంటే పీసీ కొంచెం లాగ్ అయిందనమాట. ఐ అండర్స్టాండ్. సో అందుకనేసి అంటే స్మూత్ గా చేయడానికి అంటే స్టెప్ బై స్టెప్ ట్రై చేశాను. కాకపోతే నా 32 GB ఉంటే బెటర్ గా ఉంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది. అది కూడా అప్డేట్ చేస్తాను సార్, ఇంకా స్మూత్ ట్రై చేస్తాను. గాట్ ఇట్ నో ప్రాబ్లం. లాస్ట్ 11 years లో 50+ టాప్ క్రియేటర్స్ తో వర్క్ చేసి స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ 50+ క్రియేటర్స్ అన్నారు. బట్ ఇక్కడ మనకి ఏముంది, స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, లాంగ్ టర్మ్ 50+ టాప్ క్రియేటర్స్ తో వర్క్. ఓకే, క్లాసెస్ చెప్పేది ఉంది విచ్ ఈస్ కంప్లీట్లీ ఇర్రిలవెంట్ అనమాట. అండ్ ఇందాక దాకా మీరు ఏం యూజ్ చేస్తారు, ఇక్కడ చూడండి ఆ పర్టికులర్ షేప్ని యూజ్ చేశారు, ఇక్కడ యూజ్ చేయలేదు. అది ఏదైనా ఆ పేస్ అనేది కంటిన్యూ ఒకటే ఉండాలన్నమాట. ఒకటి చూస్తున్నామంటే అదే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఓకేనా. వచ్చేసి స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ బిల్డ్ చేశానంటే అది జస్ట్ టాలెంట్ వల్లే కాదు, కన్సిస్టెన్సీ, కమ్యూనికేషన్ అండ్ కమిట్మెంట్ వల్ల. ఇక్కడ మీరు టిక్ 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 ఇట్లా వీటికి సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. స్కిల్ ఇంప్రూవ్ చేసుకుని ఇంపార్టెంట్, కానీ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలంటే క్రెడిబిలిటీ ఈజ్ ద రియల్ గేమ్ చేంజర్. మీరు కూడా రియల్ క్లయింట్స్ తో మీ క్రెడిబిలిటీ. ఇక్కడ చూసారా ఆ జంప్ కట్ తెలుస్తుంది. ఆ జంప్ కట్ తెలియకుండా ఉండాలంటే మైట్ బి మనం ఏమన్నా ట్రాన్సాక్షన్ యూజ్ చేసుకోవచ్చు, కట్ యూజ్ చేసుకోవచ్చు, బీరోల్ అన్న యూజ్ చేసుకోవచ్చు. బిల్డ్ చేసుకోవాలనుకుంటే నా గైడెన్స్ మీకు షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఈ టైప్ ఆఫ్ రియల్ ఎడిటర్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ మన అకౌంట్ని కూడా డిస్ప్లే చేసే అవకాశం ఉంది, బట్ మీరు అక్కడ కొంచెం అది యాడ్ చేయలేదు అన్నమాట. ఓకే. సో మీ మిస్టేక్స్ ఏంటి, వాట్ యూ కెన్ డూ బెటర్ అనేది మీకు అర్థమైంది కదా.
అర్థమైంది సార్. సౌండ్స్ టైపింగ్ సౌండ్స్ కొంచెం బ్యాక్గ్రౌండ్ లో తగ్గించాలి, లైట్ గా తగ్గించాలి. Exactly. అండ్ సేమ్ Sound effects ఫౌండ్స్ మాత్రం మనం యూజ్ చేయాలి, సేమ్ కలర్ మెయింటైన్ చేయాలి. ఎక్కడ ఏ సిచ్యువేషన్ దగ్గర కొంచెం మెయింటైన్ ఎఫెక్ట్ యాడ్ చేయాలని అర్థం. ఎగ్జాక్ట్లీ. సో ఐ విల్ గివ్ యూ 10 అండ్ కరెన్సీ మాక్సిమం మన తెలుగు ఆడియన్స్ కి అండ్ మన ఇండియన్ కరెన్సీ అండ్ ఇండియన్ బ్యాక్గ్రౌండ్ సంబంధించినవి ఎక్కువ యాడ్ చేయమని చెప్తున్నారు. Exactly. I'll give you 10 out of 10 on participation and 3 out Okay, of thank 10 you. for sound effects and background music. Background నాకు యూజ్ చేయలేదు కాబట్టి యాడ్ చేశాను. అండ్ రిమెంబర్ నా స్కోరింగ్ అనేది కొంచెం హార్ష్గానే ఉంటుంది. ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. 7 out of 10 ఫర్ క్యాప్షన్స్. రియల్లీ చాలా బాగా కష్టపడ్డారు. మోషన్ గ్రాఫిక్స్ ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి ఐ కెన్ గివ్ యూ ఆన్, అండ్ పేసింగ్ కూడా మిస్ చేశారు కాబట్టి ఐ కెన్ గివ్ యూ ఆన్ 3. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ యూ. Okay. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. నెక్స్ట్ సత్యనారాయణ గారు ఆ కాల్లోనే ఉన్నారా? సార్ ఉన్నా సార్. ఓకే, సో నేను ఆ పర్టికులర్ స్విచ్ అవుతాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటనుకుంటున్నారు? ఇక్కడ ఆడియో చాలా డిస్టర్బ్ అయిపోయింది చూడండి. నేను ఈ పర్టికులర్ వీడియోకి ఆల్రెడీ ఆడియోని ఎన్హాన్స్ చేసి ఇచ్చాను, బట్ మీరు దాని మీద మళ్ళీ వర్క్ చేసినట్టున్నారు. సంథింగ్ లైక్ మళ్ళీ ఆ పర్టికులర్ ఆడియో చాలా డిస్టర్బ్ అయిపోయింది అండ్ లెవెల్స్ కూడా చాలా పీక్ అయిపోయినాయి అనమాట. రిమెంబర్, మన ఆడియో యొక్క లెవెల్స్ ఎప్పుడు కూడా -3 dBలో ఉండాలి. ఓకేనా? మీకు ఎఫెక్ట్స్ ప్యానల్లో హార్డ్ లిమిటర్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి మీ ఆడియో మీద అది ఎడిట్లోకి, ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి ఎడిట్లో సెట్ టు -3 dB మీరు మెయింటైన్ చేయండి. ట్రాన్సిషన్స్, కలర్ గ్రేడింగ్ ఆర్ మోషన్ గ్రాఫిక్స్? డెఫినెట్లీ నాట్. ఇక్కడ చూసారా, అక్కడ ఫ్రేమ్ మిస్ అయింది. ఒక్క సింగిల్ ఫ్రేమ్ కూడా మీరు మిస్ అవ్వకుండా చేయాలంటే అక్కడ మీరు ఫ్రేమ్ మిస్ చేశారు. చూసారా, స్ప్లాష్ వచ్చింది. సో అది చాలా సెన్సిటివ్ పాయింట్స్. నాలాంటి వాళ్ళు ఉంటారు లైక్ ఒక్కొక్క ఫ్రేమ్ కూడా నాకు కనిపించకూడదు అన్నట్టు. డెఫినెట్లీ నాట్. క్లయింట్స్ని మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చేది ఐ లైక్ దిస్ వన్. మీ క్రెడిబిలిటీ. నా పీసీ నైస్. క్రాష్ అయింది అండ్ మనం బెటర్ ఫాంట్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఒక ఫాంట్ యూజ్ చేస్తారు, ఇక్కడ ఒక ఫాంట్ యూజ్ చేశారు. ఇది ప్రైమరీ ఫాంట్. అదే ఫాంట్ ఫ్యామిలీకి సంబంధించిన ఇంకొక ఫాంట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. రెండర్ ఫెయిల్ అయింది, హెల్త్ బాగాలేదని ప్రామిస్ చేసిన వర్క్స్ ఇక్కడ చూడండి చాలా వియర్డ్గా ఉంది చూడండి. ఈ పర్టికులర్ గ్రేడియంట్ చాలా హార్ష్గా వియర్డ్గా ఉంది కాబట్టి అట్లాంటివి యూజ్ చేయకూడదు. అండ్ ఈ రెండు కాంబినేషన్ అవ్వటం లేదు. ఎస్, మీరు వైట్కి తగ్గట్టు బ్లాక్ యూజ్ చేసినా కానీ ఈ రెండు కంబైన్ అవ్వట్లేదు అనమాట. సో దిస్ షుడ్ బి అవాయిడబుల్. డిలే చేస్తే ఒకసారి అంటే ఓకే, రెండోసారి డౌట్ వస్తుంది, మూడోసారి క్లయింట్స్ ఐ లైక్ దిస్ వన్. డెఫినెట్గా బట్ ఫాంట్ బెటర్ ఫాంట్ యూజ్ చేసుకోవచ్చు. వేరే ఎడిటర్స్ని చూసుకుంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయలేదు. క్లయింట్స్ పే చేసేది రిజల్ట్స్ కోసం, ఎక్స్క్యూజెస్ కోసం కాదు. టైంకి డెలివర్ చేసినావా, క్లియర్గా కమ్యూనికేట్ చేసినావా, క్లియర్ ఇట్లాంటివన్నీ కూడా మీరు ఇఫ్ యూ వాంట్ మీరు Pinterestలో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కొంచెం హార్డ్గా కష్టపడితే. టైంకి చూసారా, ఆ టైం టికింగ్కి సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేశారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ వన్. డెలివర్ చేసినావా, క్లియర్గా కమ్యూనికేట్ చేసినావా. ఇక్కడ కూడా ఒక సింగిల్ ఫ్రేమ్ మిస్ చేశారు. ట్రాన్సిషన్ పడిన తర్వాత కూడా ఈ పర్టికులర్ క్లిప్ 1 second ఒక 2 or 3 frames నాకు కనిపిస్తుంది. అట్లా కనిపించుకోరు. ఓకే, ఇక్కడ గ్రేడియంట్ బాగా యూజ్ చేశారు. ఈ కలర్ గ్రేడియంట్ సేమ్ ఇదే ప్యాటర్న్ యూజ్ చేస్తే బాగుండేది కంప్లీట్ ఓవరాల్ వీడియో మొత్తంలో. చేసినావా, ప్రతి ప్రాజెక్ట్లో నీ బెస్ట్ ఇస్తున్నావా అనేది. సో ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ వీడియో అని నాకు అనిపించింది, ఇర్రెలవెంట్ బీరోల్ అని అనిపించింది. ఇస్తున్నావా అనేది నీ క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ స్ట్రాంగ్ వర్డ్ నీ క్రెడిబిలిటీని డిసైడ్ చేసింది. ఇట్లాంటివన్నీ స్ట్రాంగ్ వర్డ్స్ కాబట్టి అక్కడ మీరు క్యాప్షన్స్ మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలన్నమాట. లాస్ట్ 11 yearsలో 50+ టాప్ క్రియేటర్స్తో వర్క్ చేసి దిస్ ఇస్ ఫైన్. స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ బిల్డ్ చేశానంటే అది జస్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ వేరే కలర్కి వచ్చేసారు. ఓకేనా? సో దిస్ షుడ్ బి అవైలబుల్. సేమ్ కలర్ మీరు యూజ్ చేయాల్సింది. ఏ కలర్ ఇక్కడ యూజ్ చేశారు చూసారా, ఇదే కలర్ మీరు ఇక్కడ యూజ్ చేసుకుంటే చాలా బాగుండేది అనమాట. జస్ట్ టాలెంట్ వల్లే కాదు, కన్సిస్టెన్సీ, కమ్యూనికేషన్ అండ్ కమిట్మెంట్ వల్ల. ఇక్కడ ఇదంతా బాగుంది, బట్ దీని యొక్క ఏదైతే ఈ పర్టికులర్ మీటర్ ఉందో దాని యొక్క సైజ్ ఇంకా కొంచెం స్ట్రింక్ చేసి పెట్టినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి మ్యాక్సిమం ఈ పర్టికులర్ నా స్ట్రక్చర్లో మ్యాక్సిమం అది ఆక్యుపై చేసేసింది. అట్లా కాదు ఇంకొంచెం చిన్న సైజ్ చేసుకోవచ్చు. వల్ల స్కిల్ ఇంప్రూవ్ చేసుకో. ఇక్కడ చూసారు జంప్ కట్ వచ్చింది. ఇంపార్టెంట్, కానీ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలంటే క్రెడిబిలిటీ ఈజ్ ద రియల్ గేమ్ చేంజర్. మీరు కూడా రియల్ క్లయింట్స్తో మీ క్రెడిబిలిటీ బిల్డ్ చూసారా, క్రెడిబిలిటీ అనేది కంటిన్యూ అవుతానే ఉంది. ఇంకా చేసుకోవాలనుకుంటే నా గైడెన్స్ మీకు షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఈ టైప్ ఆఫ్ రియల్ ఎడిటర్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని ఫాలో అవ్వండి. నైస్ వర్క్. మీ మిస్టేక్స్ అర్థమైంది కదా. ఇక్కడ చూడండి ఆ వీడియో కంప్లీట్ అయిపోయింది, బట్ ఇక్కడ మనకి ఆ పర్టికులర్ ఛానల్ యొక్క లోవర్ థర్డ్ అనేది ఇంకా రన్ అవుతుంది. ఓకే, ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా, ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా మీరు? అదే సార్, ఒక కన్సిస్టెంట్ కలర్ మెయింటైన్ చేయాలంటే. ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఐ కెన్ గివ్ యూ ఇస్ పార్టిసిపేషన్కి ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ పార్టిసిపేషన్. 10 out of 10. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి సారీ ఫర్ దిస్ 3 out of 10. నెక్స్ట్ క్యాప్షన్స్ మీద మంచిగా వర్క్ చేశారు 6. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్స్ అండ్
మోషన్ గ్రాఫిక్స్ 5 అండ్ పేసింగ్ వచ్చేసరికి ఐ కెన్ గివ్ యూ 3. సో నెక్స్ట్ వన్ బాబీ గారు కాల్లోనే ఉన్నారా? ఉన్నాం సార్. యా హాయ్ అండి. హాయ్ సార్. వీడియో ఎడిటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటనుకుంటున్నారు? యా మంచి స్ట్రాంగ్ మ్యూజిక్స్ స్టార్ట్ చేస్తారు. నైస్ వన్. తెలీదండి. ట్రాన్సిషన్స్, కలర్ గ్రేడింగ్ ఆర్ మోషన్ గ్రాఫిక్స్? డెఫినెట్లీ నాట్. క్లయింట్స్ని మళ్ళీ మీ దగ్గరికి అండ్ ఇక్కడ స్ట్రోక్ యాడ్ చేశారు. ఆ స్ట్రోక్ అంత అవసరం లేదనమాట, కొంచెం మరీ ఆడ్ అయిపోయింది చూడండి. స్ట్రోక్ అనేది మనం కొన్నిసార్లు మనకి స్ట్రోక్ అనేది బ్యాడ్ ఫ్రెండ్ అనమాట. మన టైటిల్స్కి కొన్నిసార్లు స్ట్రోక్ ఈస్ అవర్ బ్యాడ్ ఫ్రెండ్. తీసుకొచ్చేది మీ క్రెడిబిలిటీ. నా పీసీ క్రాష్ అయింది, రెండర్ ఫెయిల్ అయింది, హెల్త్ బాగాలేదని ప్రామిస్ చేసిన వర్క్స్ డిలే చేస్తే ఒకసారి అంటే ఓకే, రెండోసారి డౌట్ వస్తుంది, మూడోసారి క్లయింట్స్ డెఫినెట్ గా వేరే ఎడిటర్స్ ని చూసుకుంటారు. క్లయింట్స్ పే చేసేది రిజల్ట్స్ కోసం, ఎక్స్క్యూజెస్ కోసం కాదు. టైం కి డెలివర్ చేస్తున్నావా, క్లియర్ గా కమ్యూనికేట్ చేస్తున్నావా, ప్రతి ప్రాజెక్ట్ లో నీ బెస్ట్ ఇస్తున్నావా అనేది నీ క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుంది. లాస్ట్ 11 years లో ఇక్కడ చూసారు కంప్లీట్ 30 seconds అయిపోయినా కానీ నాకు 30 seconds అయినట్టు అనిపించట్లేదు. దిస్ ఈజ్ వాట్ అల్గారిథం బాండ్. ఇక్కడ మనకి దాన్నే పేసింగ్ అంటాం. అసలు చెప్పినట్టు వెళ్ళిపోవాలి, కానీ కొన్నిసార్లు, నేను చెప్పేది అన్నిసార్లు కాదు, ఇట్లాంటి వీడియోస్కి ఫాస్ట్గా వెళ్ళిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు వీడియో ఏంటి అయిపోయిందా అన్నట్టు. సో దాన్ని ఏం చేస్తారు ఆడియన్స్, అది ఏం చెప్పాడు ఒకసారి మళ్ళీ విందాం, ఎడిటింగ్ బాగుంది మరి ఒకసారి మళ్ళీ విందాం అని చెప్పేసి రెండోసారి చూస్తారు. సో దట్స్ వేర్ అల్గారిథం డిసైడ్స్ హౌ వ్యూ షుడ్ బి. 50+ టాప్ ఇయర్స్ లో వర్క్ చేసి నైస్ వర్క్, స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ బిల్డ్ చేశానంటే అది జస్ట్ టాలెంట్ వల్లే కాదు. ఇక్కడ చూసారు మీరు మల్టిపుల్ కలర్ వాచెస్ వాడుతున్నారు. సో అలా వాడమాకండి ఇక్కడ నుంచి. అండ్ టాలెంట్ వల్లే కాదు, కన్సిస్టెన్సీ, కమ్యూనికేషన్ అండ్ కమిట్మెంట్ వల్ల. నైస్. స్కిల్ ఇంప్రూవ్ చేసుకుని ఇంపార్టెంట్, కానీ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలంటే క్రెడిబిలిటీ ఇస్ ద రియల్. ఇక్కడ చూసారా మళ్ళీ వేరే స్టైల్కి వచ్చేసేసారు. కంప్లీట్లీ కలర్ మార్చేసేసారు, స్టైల్ మార్చేసేసారు. అట్లా మార్చుకోవడం ఒకటే ప్యాటర్న్ పెట్టుకోవాలన్నమాట. గేమ్ చేంజర్. మీరు కూడా రియల్ క్లయింట్స్ తో మీ క్రెడిబిలిటీ అండ్ ఇట్లా చూసారు ఇక్కడ స్ట్రోక్ ఏదైతే రఫ్ అనేజ్ ఏదైతే యూజ్ చేశారో ఇంత హార్ష్గా ఉండకూడదు అనమాట. సో మీరు జస్ట్ సింపుల్గా మీకు రౌండెడ్ కార్నర్ ఉంటుంది అనమాట. సో రౌండెడ్ కార్నర్ యాడ్ చేసుకోవచ్చు. సో దాన్ని ఇంకొంచెం ఎస్థెటిక్గా యూజ్ చేయొచ్చు. ఓకేనా? బిల్డ్ చేసుకోవాలనుకుంటే నా గైడెన్స్ మీకు షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఈ టైప్ ఆఫ్ రియల్ ఎడిటర్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని ఫాలో అవ్వండి. వీడియో ఎడిటింగ్లో మోస్ట్ నైస్ వర్క్. నెక్స్ట్ పార్టిసిపేషన్ స్కోర్ షుడ్ బి 10 out of 10. సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 6 out of 10. నెక్స్ట్ క్యాప్షన్స్ షుడ్ బి, ఇంకా మీరు డిఫరెంట్గా స్టైల్స్ మార్చేసారు, అట్లా మార్చకూడదు. సో బట్ అక్కడ మీరు కష్టపడ్డారు, బట్ ఈసారి మీరు సేమ్ వేవ్ లెంత్ మీరు కంటిన్యూ చేయండి. ఓకేనా? నెక్స్ట్ బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్కి ఐ కెన్ గివ్ యూ 6 out of 10. అండ్ పేసింగ్కి ఆల్సో ఐ కెన్ గివ్ యూ 7 out of 10 యాక్చువల్లీ. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఓవరాల్ స్కోర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏమన్నా చెప్పాలి అని అనుకున్నా, లేకపోతే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేయాలనుకున్నా మీరు చెప్పచ్చు. ఏం లేదు సార్. ఓకే, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. నెక్స్ట్ విశాల్ గారు కాల్లో ఉన్నారా? ఉన్నాను. వీడియో ఎడిటింగ్లో మోస్ట్ అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ వచ్చేసరికి, మీరు నా పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్నా లేకపోతే కోర్స్ నెంబర్ అయినా కానీ మీకు ఒకటే చెప్పాను, ఫస్ట్ థింగ్ ఆర్గనైజింగ్ ఉంచుకోవాలి. పేరు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఫైల్ పేరు మాత్రమే పెట్టాలని చెప్పాను. బట్ నేను మ్యాక్సిమం చెక్ చేసిన వాళ్ళందరూ కూడా మన పేర్లు అన్నీ కూడా సీక్వెన్స్ అని, రష్ అని అట్లా ఇష్టం వచ్చినట్టు పెట్టేశారు. అట్లా పెట్టకూడదు. ఓకేనా? సో క్లయింట్ కొన్నిసార్లు అవి కూడా చెక్ చేస్తారనమాట. సో ఆ పర్టికులర్ వీడియో ఏంటి, ప్రాజెక్ట్ ఏంటో, సో దాన్ని బట్టి చెక్ చేయొచ్చు. ఇప్పుడు మన పర్టికులర్ వీడియో ఏంటి, ఎడిటర్ క్రెడిబిలిటీ, కాబట్టి ఎడిటర్ క్రెడిబిలిటీ అనేది మీరు యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? వీడియో ఎడిటింగ్లో మోస్ట్ ఐ లైక్ ద ఫాంట్ అండ్ స్టైల్. ఇంపార్టెంట్ థింగ్ నైస్ వర్క్. ఏంటనుకుంటున్నారు? ట్రాన్సిషన్స్, కలర్ గ్రేడింగ్ ఆర్ మోషన్ గ్రాఫిక్స్? డెఫినెట్లీ నాట్. క్లయింట్స్ని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చేది మీ క్రెడిబిలిటీ. నా పీసీ క్రాష్ అయింది, రెండర్ ఫెయిల్ అయింది, హెల్త్ బాగాలేదని ప్రామిస్ చేసిన వర్క్స్ డిలే చేస్తే ఒకసారి అంటే ఓకే, రెండోసారి డౌట్ వస్తుంది, మూడోసారి క్లయింట్. ఇక్కడ చెప్పాను కదా, లైక్ మనకి ఏదైతే ఇండియన్ ఫ్లేవర్ ఉంటుందో ఇండియన్ ఫ్లేవర్ యాడ్ చేయండి. దట్స్ ద క్లయింట్స్ డెఫినెట్గా వేరే ఎడిటర్స్ని చూసుకుంటారు. క్లయింట్ పే చేసేది ఇక్కడ చూసారు ఒక్క ఫ్రేమ్ అలా డిఫెక్ట్ వచ్చింది. ఓకే, అట్లా డిఫెక్ట్ రాకూడదు, రిజల్ట్స్ కోసం, ఎక్స్క్యూజెస్ కోసం కాదు. ఓకే, అండ్ ఫాంట్ మార్చేసేసారు. ఓకే, సో ఫాంట్ అలా మార్చకూడదు. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇనీషియల్గా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేసింది ఎక్కడ, వీడియో ఎడిటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటనుకుంటున్నారు? ఇక్కడే మిమ్మల్ని అప్రిషియేట్ చేశాను. పర్టికులర్ క్యాప్షన్స్ యూస్ చేయడం కానీ, దానికి యూజ్ చేసిన టెక్స్ట్ కానీ. అక్కడి నుంచి తర్వాత నాకు ఎక్కడా కూడా మళ్ళీ క్యాప్షన్స్ కనిపించలేదు. క్లయింట్స్ డెఫినెట్గా వేరే ఎడిటర్స్ని చూసుకుంటారు. క్లయింట్ పే చేసేది రిజల్ట్స్ కోసం, ఎక్స్క్యూజెస్ కోసం కాదు. టైంకి డెలివర్ చేసినావా, క్లియర్గా కమ్యూనికేట్ చేసినావా, ప్రతి అండ్ ఇక్కడ చూడండి, అక్కడ కట్ అయినట్టు నాకు తెలుస్తుంది.
సో ఇట్లాంటి తెలియకూడదు అని అనుకున్నట్లయితే మనం కొంచెం స్కేలింగ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఆ కట్టింగ్ అనేది అక్కడ అలా తెలియకూడదు అనమాట. ఏదైనా కానీ కవరప్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం యాజ్ ఎ వీడియో ఎడిటర్గా మనకు అక్కడ లైక్ ప్రీ ప్రొడక్షన్లో మిస్టేక్ వచ్చినా కానీ మనం దాన్ని మేకప్ వేసి మొత్తం కవర్ చేసేసేయాలన్నమాట. ప్రాజెక్ట్లో నీ బెస్ట్ ఇస్తున్నావు అనేది నీ క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుంది. లాస్ట్ 11 yearsలో ఇది డిసైడ్ యువర్ క్రెడిబిలిటీ అనేది ఎందుకు చూసారా, ఇట్లా షార్ట్ ఫామ్స్ మనం ఇక్కడ ఇట్లాంటి ప్రొఫెషనల్ వేలో యూజ్ చేయకూడదు అనమాట. డిసైడ్స్ క్రెడిబిలిటీ యూఆర్ అనేది తీసేసాను కావాలంటే అట్లా పెట్టకూడదు. అండ్ నేను పర్సనల్గా అండ్ నా పర్టికులర్ నేను చాలా మందిని చూసిన వాళ్ళలో ఏం చేస్తానంటే కొంతమంది స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా చూసుకోండి. ఇక్కడ మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పట్లేదు, అవి కూడా చూసుకోండి అని చెప్తాను. డిసైడ్ చేస్తుంది. లాస్ట్ 11 yearsలో 50+ టాప్ ప్లేయర్స్తో వర్క్ చేసి స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ నైస్ వర్క్ బిల్డ్ చేశానంటే అది జస్ట్ టాలెంట్ వల్లే కాదు, కన్సిస్టెన్సీ, కమ్యూనికేషన్ అండ్ కమిట్మెంట్ వల్ల. బెటర్ ఫాంట్ యూజ్ చేయొచ్చు మీరు అక్కడ, బట్ దట్స్ నైస్. స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్, కానీ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలంటే క్రెడిబిలిటీ ఇస్ ద రియల్ గేమ్ చేంజర్. మీరు కూడా రియల్ చూసారు అక్కడ జంప్ వచ్చింది. క్లయింట్స్తో మీ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలనుకుంటే నా గైడెన్స్ మీకు షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఈ టైప్ ఆఫ్ రియల్ ఎడిటర్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని ఫాలో అవ్వండి. Very nice. Let me give you a score. 10 out of 10 on participation. And background music should be 7. Background SFX మంచిగా యూజ్ చేశారు 7. And then captions మళ్ళీ ఒక్క దగ్గర చేశారు, రిమైనింగ్ అంతా స్కిప్ చేసేసారు. I can give you 4 on that. Next B-roll and motion graphics I can give you 6 to 7 on that. I can give you 7. మంచిగా యూజ్ చేశారు, బట్ దానికి యూజ్ చేసిన ఫాంట్స్ అనేవి మీరు బెటర్గా చేయొచ్చు. ఓకేనా. అండ్ పేసింగ్ ఐ కెన్ గివ్ యూ పేసింగ్ 6 మాత్రం ఇవ్వగలను అనమాట. సో దిస్ ఈజ్ యువర్ ఓవరాల్ స్కోర్. ఓకే. నెక్స్ట్ ప్రేమ్ కుమార్ గారు కాల్లోనే ఉన్నారా? ఎస్ సార్ ఉన్నాను. యా హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వీడియో ఎడిటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటనుకుంటున్నారు? ట్రాన్సిషన్స్, కలర్ గ్రేడింగ్ ఆర్ మోషన్ గ్రాఫిక్స్? Definitely not. క్లయింట్స్ ఇక్కడ ఒక్కటి చూడండి, ఇదంతా చాలా బాగా, చాలా డీసెంట్గా, చాలా అస్థెటిక్గా చేసి వీడియో ఎడిటింగ్లో ట్రాన్సిషన్స్, కలర్ గ్రేడింగ్ ఆర్ మోషన్ గ్రాఫిక్స్? ఇక్కడ చూడండి. సో ఇది కంప్లీట్లీ మనం ఫ్యాక్స్కి వాటికి యూజ్ చేసే ఈ ఇంక్ స్ప్లాష్ అనేది అనమాట. సో ఇక్కడ మనం అన్నెసరీ అనమాట. అండ్ ఇంకోటి మీరు ఏం చేస్తారంటే నాకు ఐస్ దాని మీదకి వెళ్ళట్లేదు, ఆ పర్టికులర్ డెఫినెట్లీ నాట్ అనే ఆ టెక్స్ట్ మీదకి వెళ్ళడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఆ పర్టికులర్ బ్రాండ్స్ లోగోస్ అన్నీ వెళ్ళిపోయినాయి. బెటర్ మీరేం చేయొచ్చు అంటే ఈ టాప్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఎందుకంటే డెఫినెట్లీ నాట్ అనేది మనకి టాప్లో యాడ్ చేయడం వల్ల అక్కడ ఐ క్యాచింగ్ వెళ్తుంది అనమాట. ఓకేనా. Definitely not. దాన్ని స్కేల్ చేయకూడదు, అట్లా నేను చేద్దాం. దట్స్ ఫైన్. క్లయింట్స్ని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చేది మీ క్రెడిబిలిటీ. నా పీసీ క్రాష్ అయింది, రెండర్ ఫెయిల్ అయింది, హెల్త్ బాగాలేదని ప్రామిస్ చేసిన వర్క్స్ డిలే చేస్తే ఒకసారి అంటే ఓకే, రెండోసారి డౌట్ వస్తుంది, మూడోసారి క్లయింట్స్ డెఫినెట్గా వేరే ఎడిటర్స్ని చూసుకుంటారు. క్లయింట్స్ పే చేసేది రిజల్ట్స్ కోసం, ఎక్స్క్యూజెస్ కోసం కాదు. టైంకి డెలివర్ చేస్తున్నావా, క్లియర్గా కమ్యూనికేట్ చేస్తున్నావా, ప్రతి ప్రాజెక్ట్లో నీ బెస్ట్ ఇస్తున్నావా అనేది నీ క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుంది. ఫ్యాంటాస్టిక్ వర్క్ అండి. లాస్ట్ 11 yearsలో 50+ టాప్ ప్లేయర్స్తో వర్క్ చేసి స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ బిల్డ్ చేశానంటే అది జస్ట్ టాలెంట్ వల్లే కాదు, కన్సిస్టెన్సీ, కమ్యూనికేషన్ అండ్ కమిట్మెంట్ వల్ల. స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్, కానీ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలంటే క్రెడిబిలిటీ ఇస్ ద రియల్ గేమ్ చేంజర్. కంప్లీట్లీ మీరే జనరేట్ చేశారు, దట్ రియల్లీ అప్రిషియేటెడ్. మీరు కూడా రియల్ క్లయింట్స్తో మీ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలనుకుంటే నా గైడెన్స్ మీకు షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఈ టైప్ ఆఫ్ రియల్ ఎడిటర్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని ఫాలో అవ్వండి. వీడియో ఎడిటింగ్లో బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా ఒక ఫాంట్ యూజ్ చేశారు. ఇనీషియల్గా ఎంత ఒక ఫాంట్ యూజ్ చేశారు, బట్ ఇక్కడ చివరికి వచ్చేసేసరికి ఆ ఫాంట్ కొంచెం మారిపోయింది. ఇన్కేస్ సేమ్ ఫాంట్ అయినా కానీ ఆ పర్టికులర్ గ్రేడియంట్ వల్ల అండ్ కమిట్మెంట్ వల్ల. స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్, కానీ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలంటే క్రెడిబిలిటీ ఇస్ ద రియల్ గేమ్ చేంజర్. మీరు కూడా రియల్ క్లయింట్స్తో మీ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకో. ఇక్కడ ఆ గ్రేడియంట్ వల్ల కంప్లీట్లీ అది ఆడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మీరు కావాలంటే ఆ పర్టికులర్ క్రెడిబిలిటీ అనే వర్డ్కి కూడా మీరు బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశారనుకోండి, ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది అనమాట. బట్ రియల్లీ అప్రిషియేటెడ్, చాలా మీరు కష్టపడ్డారు, కంప్లీట్లీ అది తెలుస్తుంది. అనుకుంటే నా గైడెన్స్ మీకు షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఈ టైప్ ఆఫ్ రియల్ ఎడిటర్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని ఫాలో అవ్వండి. నేను ఈ వీడియో మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను, ఒకసారి చూడండి, చాలా బాగుంది. అండ్ ఎక్కడా కూడా నేను లైక్ మాట్లాడకుండా చెప్తాను, ఒకసారి మీరు చూడండి. వీడియో ఎడిటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటనుకుంటున్నారు? ట్రాన్సిషన్స్, కలర్ గ్రేడింగ్ ఆర్ మోషన్ గ్రాఫిక్స్? Definitely not. క్లయింట్స్ని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చేది మీ క్రెడిబిలిటీ. నా పీసీ క్రాష్ అయింది, రెండర్ ఫెయిల్ అయింది, హెల్త్ బాగాలేదని ప్రామిస్ చేసిన వర్క్స్ డిలే చేస్తే ఒకసారి అంటే ఓకే,
రెండోసారి డౌట్ వస్తుంది, మూడోసారి క్లయింట్స్ డెఫినెట్గా వేరే ఎడిటర్స్ని చూసుకుంటారు. క్లయింట్స్ పే చేసేది రిజల్ట్స్ కోసం, ఎక్స్క్యూజెస్ కోసం కాదు. టైంకి డెలివర్ చేస్తున్నావా, క్లియర్గా కమ్యూనికేట్ చేస్తున్నావా, ప్రతి ప్రాజెక్ట్లో నీ బెస్ట్ ఇస్తున్నావా అనేది నీ క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుంది. లాస్ట్ 11 yearsలో 50+ టాప్ క్రియేటర్స్తో వర్క్ చేసి స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ బిల్డ్ చేశానంటే అది జస్ట్ టాలెంట్ వల్లే కాదు, కన్సిస్టెన్సీ, కమ్యూనికేషన్ అండ్ కమిట్మెంట్ వల్ల. స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్, కానీ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలంటే క్రెడిబిలిటీ ఈజ్ ద రియల్ గేమ్ చేంజర్. మీరు కూడా రియల్ క్లయింట్స్తో మీ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలనుకుంటే నా గైడెన్స్ మీకు షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఈ టైప్ ఆఫ్ రియల్ ఎడిటర్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని ఫాలో అవ్వండి. ఓకే, నైస్. స్కోర్ కార్డ్ దగ్గరికి వచ్చేద్దాం. 1 second. ప్రేమ్ గారికి పార్టిసిపేషన్ 10 out of 10 అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ షుడ్ బి, ఐ కెన్ గివ్ యూ 7 సౌండ్ ఎఫెక్ట్స్కి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మంచిగా యాడ్ చేశారు. అండ్ క్యాప్షన్ షుడ్ బి 6 అండ్ అవి మీరు ఇంకా బెటర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్, రియల్లీ అప్రిషియేట్. అలా అక్కడ మీరు మంచిగా వర్క్ చేశారు. 8, ఐ కెన్ గివ్ యూ 8. అండ్ దెన్ పేసింగ్ ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళుంటే బాగుండేది. సో ఐ కెన్ గివ్ యూ 7 on it. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ స్కోర్. ఇఫ్ యూ వాంట్, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, మీ వర్క్ గురించి, మీ ఎక్స్పీరియన్స్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు సార్, కానీ ఒక 1000 రూపీస్లో మీ కోర్స్ తీసుకున్నాను. కానీ మీరు ఇచ్చే ఎఫర్ట్స్ అంటే ఒక 6000 మెన్ ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ తీసుకుంటే వాళ్ళకి కూడా మీరు ఇంత ఆపర్చునిటీ ఇస్తారంటే మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మార్కెట్లో మనకి చాలా స్కోప్ ఉంది, అది మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా? సో హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా మీకు వర్క్స్ వస్తాయి. మీరు డెఫినెట్గా లైక్ యూ కెన్ మేడ్ ఇన్కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి షణ్ముఖ్. వీడియో ఎడిటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటనుకుంటున్నారు? 1 second. వీడియో ఎడిటింగ్లో అట్లా ఫ్లిప్ అయిపోకూడదు. లైక్ ఒకసారి లైక్ వచ్చామంటే ఆ పర్టికులర్ సింగిల్ ఫ్రేమ్ ఒక 1 second or 2 seconds అన్న ఎవరు వస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అనేది ఫస్ట్ పేసింగ్లో చూపించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటనుకుంటున్నారు? ట్రాన్సిషన్స్, కలర్ గ్రేడింగ్ ఆర్ మోషన్ గ్రాఫిక్స్? Don't waste time wishing for more hours. బట్ ఇదేంటో నాకు అర్థం కాలేదు. మోషన్ గ్రాఫిక్స్ అని యాడ్ చేశారు, బట్ ఆ ఆడియో అనేది అట్లా కంటిన్యూ అవ్వకూడదు. For more hours. అండ్ ఇదిగోండి, ఈ పర్టికులర్ ఫ్రేమ్ని కూడా కంటిన్యూ చేసేసారు. దిస్ షుడ్ నాట్ బి కంటిన్యూటెడ్. Definitely not. సేమ్ ఇక్కడ చూడండి, ఆ డెఫినెట్లీ నాట్ అనేది మన MS ధోని గారి విజువల్ మీద ఉన్నట్లయితే కంటిన్యూస్గా అదే ఇక్కడ ఓవర్లాప్ చేసేసారు. మీది మిస్టేక్ కింద కన్సిడర్ చేస్తారు. క్లయింట్స్ని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చేది మీ క్రెడిబిలిటీ. నా పీసీ క్రాష్ అయింది, రెండర్ ఫెయిల్ అయింది, హెల్త్ బాగాలేదని ప్రామిస్ చేసిన వర్క్స్ డిలే చేస్తే ఒకసారి అంటే ఓకే, రెండోసారి డౌట్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసారా, కొంచెం చాలా డిస్టర్బింగ్గా ఉంది, అట్లా చేయకూడదు. మూడోసారి క్లయింట్స్ డెఫినెట్గా వేరే ఎడిటర్స్ని చూసుకుంటారు. క్లయింట్స్ పే చేసేది రిజల్ట్స్ కోసం, ఎక్స్క్యూజెస్ కోసం కాదు. టైంకి డెలివర్ చేస్తున్నావా, క్లియర్గా కమ్యూనికేట్ చేస్తున్నావా, ప్రతి ప్రాజెక్ట్ బ్యాడ్ టెక్స్ట్, అట్లా ఆ టెక్స్ట్ని అలా చేయకూడదు. దీస్ ఆర్ ద పాయింట్స్ అండ్ పాయింట్స్ మెన్షన్ చేశారు, కానీ ఇట్లా చేయకూడదు. కంప్లీట్లీ ఆడ్ ఫీలింగ్ వస్తుంది నాకు. నీ బెస్ట్ ఇస్తున్నావా అనేది నీ క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫాంట్ అండ్ కంటే నెక్స్ట్ ఇంకొక ఫాంట్ డిసైడ్ చేస్తుంది. ఐల్ షో యూ. ఇక్కడ నీ క్రెడిబిలిటీని ఇక్కడ ఒక ఫాంట్ డిసైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఒక ఫాంట్, అట్లా ఫాంట్స్ ఫాంట్ కాదు, ఫాంట్ కలర్, అలా మార్చుకోవడం, కలర్స్ మార్చుకోవద్దు. లాస్ట్ 11 years అండ్ జంప్ కట్, ఐ కెన్ కంప్లీట్లీ సీ జంప్ కట్ అట్లా చూపించకూడదు. 50+ టాప్ క్రియేటర్స్తో వర్క్ చేసి స్ట్రాంగ్ అలా చెక్ అనేది కూడా మనకి అసలు ఉండకూడదు. వచ్చి వెళ్ళిపోవాలి, కానీ అట్లా హార్ష్ కంటెంట్ ఉండకూడదు. అండ్ ఈ పర్టికులర్ వీడియో కూడా నా వీడియో నుంచి తీసుకున్నా, దట్స్ ఫైన్, నో ఇష్యూ, దట్స్ ఫైన్. స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ ఇక్కడ చూడండి, అది షో చిన్న మిస్టేక్ నేను గమనించాను. స్ట్రాంగ్ ఇక్కడ అది షో ఈ పర్టికులర్ వీడియో వచ్చేసరికి మైట్ బి ఈయన Pinterest నుంచి తీసుకున్నారు. ఓకే ఫైన్, బాగానే ఉంది, తప్పలేదు. బట్ ఈ పర్టికులర్ వీడియోకి ఆల్రెడీ పైన టెక్స్ట్ ఉంది, దాని మీద లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అని ఇంకొక టెక్స్ట్ యాడ్ చేశారు. సింపుల్గా మీరు ఇక్కడ రెక్టాంగిల్, ఒక ప్లెయిన్ రెక్టాంగిల్, బ్లాక్ రెక్టాంగిల్ యాడ్ చేసేసారు అనుకోండి, అది హైడ్ అయిపోతుంది. ఇక్కడ టెక్స్ట్ ఓవర్లాప్ అయినట్టు కనిపించదు. ఈ చిన్నదాన్ని ఆయన మిస్ చేశారు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ బిల్డ్ చేశారంటే అది జస్ట్ టాలెంట్ వల్లే కాదు, కన్సిస్టెన్సీ, కమ్యూనికేషన్ అండ్ కమిట్మెంట్ వల్ల. మరి గొంతు దాకొద్దు, ఇక్కడ చెస్ట్ ఏరియాలో మీరు యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. స్కిల్ ఇంప్రూవ్ చేసుకుని ఇంపార్టెంట్, కానీ ఇండస్ట్రీలో ఇక్కడ చూడండి, అక్కడ ఏదో ఓవర్లాప్ చేద్దామని ట్రై చేశారు, బట్ అది ప్రాపర్గా అవ్వలేదు. గ్రో అవ్వాలంటే క్రెడిబిలిటీ ఈజ్ ద రియల్ గేమ్ చేంజర్. మీరు కూడా రియల్ క్లయింట్స్తో మీ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలనుకుంటే నా గైడెన్స్ మీకు షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఈ టైప్ ఆఫ్ రియల్ ఎడిటర్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని ఫాలో అవ్వండి. ఓకే, సో లెట్ మీ గివ్ యు స్కోర్. 1 second. సో షణ్ముఖ్ గారికి పార్టిసిపేషన్ స్కోర్ షుడ్ బి 10 out of 10.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐ డు నాట్ లైక్ మచ్. సో 5/5. అండ్ షుడ్ బి క్యాప్షన్స్కి కూడా నేను 5 ఇస్తాను. రాంగ్. ఇక్కడ అందరూ కూడా బేసిక్ అందరూ ఒక మిస్టేక్ చేశారు. ఏం మిస్టేక్ చేశారు? ఫాంట్ కన్సిస్టెన్సీకి ఒకటే ఫాంట్ యూజ్ చేయలేదు, కలర్ కన్సిస్టెన్సీకి ఒకటే యూజ్ చేయలేదు. సో అది డెఫినెట్గా మీరు మార్చుకోవాలి, ప్రతి ఒక్కరు మార్చుకోవాలి. బీ రోల్స్ అండ్ దిస్ షుడ్ బి అప్రాక్సిమేట్, దీనికి కూడా 5 ఇస్తాను. అండ్ దెన్ పేసింగ్ కూడా చాలా స్లోగా వెళ్ళింది, సో 5 ఇచ్చేస్తాను నేను. సో దిస్ ఈజ్ షణ్ముఖ్స్ ఓవరాల్ స్కోర్ 30/50. అండ్ నెక్స్ట్ ప్రణయ్ గారు కాల్లోనే ఉన్నారు. హాయ్ అండి. వీడియో ఎడిటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటనుకుంటున్నారు? చాలా సాఫ్ట్గా కట్ చేశారు, నైస్ వర్క్. ట్రాన్సిషన్స్, కలర్ గ్రేడింగ్ ఆర్ మోషన్ గ్రాఫిక్స్? Definitely not. ఇక్కడ చూడండి, ఆర్ మోషన్ గ్రాఫిక్స్? Definitely not. సార్ ఒక్క సింగిల్ ఫ్రేము అక్కడ నేను పట్టుకోగలిగా, నాకు ఆ ఛాన్స్ ఎందుకు ఇచ్చారు మీరు? అట్లా ఇవ్వకూడదు. ఓకే, క్లయింట్స్ని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చేది మీ క్రెడిబిలిటీ. నా పీసీ ఓకే, మల్టిపుల్ కలర్స్ యూజ్ చేయకూడదు, రెడ్ అండ్ ఎల్లో, దట్ ఫైన్. ఓకే, క్రాష్ అయింది, రెండర్ ఫెయిల్ అయింది, హెల్త్ బాగాలేదని ఇక్కడ మీరు కంప్లీట్ ప్లెయిన్ వైట్ బదులు కొంచెం క్రీమిష్ యాడ్ చేసి టెక్స్చర్ యాడ్ చేయాల్సింది. సో కొంచెం టెక్స్చర్ యాడ్ చేసి పార్టికల్స్ యాడ్ చేశారు అనుకోండి, దిట్ షుడ్ బి ఇంకొంచెం సినిమాటిక్గా కనిపించేది అనమాట. ఓకేనా? హెల్త్ బాగాలేదని ప్రామిస్ చేసిన వర్క్స్ డిలే చేస్తే ఒకసారి అండి ఓకే, రెండోసారి డౌట్ వస్తుంది, మూడోసారి క్లయింట్స్ డెఫినెట్గా వేరే ఎడిటర్స్ని చూసుకుంటారు. క్లయింట్ ఓకే, ఇక్కడ మీరు 1, 2, 3 యాడ్ చేశారు కదా, కంప్లీట్లీ ఆ పర్టికులర్ ఒపాసిటీని 100% చేసేయాల్సింది. ఓకే, రెండోసారి ఇక్కడ రెండోసారి అన్నప్పుడు ఆ లైన్ అక్కడ దాకా ఆగి, మూడోసారి అంటున్నప్పుడు ఆ లైన్ అట్లా వెళ్ళి 3 అన్నప్పుడు 3 వచ్చి ఉండాల్సింది. దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. డౌట్ వస్తుంది, మూడోసారి క్లయింట్స్ డెఫినెట్గా వేరే ఎడిటర్స్ని చూసుకుంటారు. క్లయింట్స్ పే చేసేది రిజల్ట్స్ కోసం, ఎక్స్క్యూజెస్ కోసం కాదు. ఓకే, నైస్. టైంకి డెలివర్ చేస్తున్నావా, క్లియర్గా కమ్యూనికేట్ చేస్తున్నావా, ప్రతి ప్రాజెక్ట్లో నీ బెస్ట్ ఇస్తున్నావా అనేది నీ క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుంది. లాస్ట్ లెవెల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు చాలా ఆర్డర్ అనిపిస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం వేరేది వాడి ఉండాల్సింది. ఇయర్స్లో 50+ టాప్ క్రియేటర్స్తో వర్క్ చేసి స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ బిల్డ్ చేశానంటే అది జస్ట్ టాలెంట్ వల్లే కాదు, కన్సిస్టెన్సీ, కమ్యూనికేషన్ అండ్ కమిట్మెంట్ వల్ల. ఇక్కడ మీరు 3 ఒకే స్క్రీన్ మీద డిస్ప్లే చేయాల్సింది, ఇంకా బాగుండేది. స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్, కానీ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలంటే క్రెడిబిలిటీ ఈజ్ ద రియల్ గేమ్ చేంజర్. మీరు కూడా రియల్ క్లయింట్స్తో మీ అక్కడ జంప్ కట్ ఉండకుండా ఉండాల్సింది. దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలనుకుంటే నా గైడెన్స్ మీకు షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఈ టైప్ ఆఫ్ రియల్ ఎడిటర్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని ఫాలో అవ్వండి. ఇక్కడ 1 సెకండ్, ఇక్కడ మీరు సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేశారు కానీ బట్ అక్కడ ఏం యాక్షన్ పర్ఫామ్ అవ్వలేదు. ఐల్ షో యూ. మీకు షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఈ టైప్ ఆఫ్ రియల్ ఎడిటర్ అక్కడ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని ఫాలో అవ్వండి. నైస్ వర్క్. లెట్ మీ గివ్ యూ మై స్కోరింగ్స్. పార్టిసిపేషన్కి 10/10 అండ్ ఇట్ షుడ్ బి 6. క్యాప్షన్స్ ఆర్ ఆల్సో 6 అండ్ మోషన్ గ్రాఫిక్స్ రియల్లీ మంచి వర్క్ చేశారు. ఐ కెన్ గివ్ యూ 8 అండ్ పేసింగ్ ఇంకొంచెం బెటర్ అవ్వాల్సింది, ఐ కెన్ గివ్ యూ 7. ఓకే, సో దిస్ ఈస్ ద ఓవరాల్ స్కోరింగ్. సో రిమైనింగ్ ఎందుకు రివ్యూ చేయలేదంటే ఒక్కసారి మీరు ఈ వీటితో ఒకసారి కంపేర్ చేసి చూసుకోండి. రికార్డింగ్ కావాలంటే నేను మీకు షేర్ చేస్తాను. ఓన్లీ ఫ్యూ ప్రాజెక్ట్స్, ఎన్ని ప్రాజెక్ట్స్ మనం రివ్యూ చేసాం, ఓన్లీ 7 ప్రాజెక్ట్స్ చేసినానికి మనకి ఇంత టైం పడుతుందంటే రిమైనింగ్ నేను పర్సనల్గా చూసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చూసిన తర్వాత వీటిని ఫిల్టర్ చేశాను అనమాట. ఓకేనా? లేదండి నేను పర్సనల్ ట్రైనింగ్ స్టూడెంట్, నాది ఒకసారి రివ్యూ చేయండి అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా నా నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి డైరెక్ట్గా నాకు పింగ్ చేయండి. గూగుల్ డ్రైవ్ లింక్ పింగ్ చేయండి, నాకు వీడియో పంపించద్దు, గూగుల్ డ్రైవ్ లింక్ పింగ్ చేయండి. నేను మీకు వాయిస్ ఓవర్లో నా రివ్యూ అయితే ఇస్తాను. క్లియర్ ఎవ్రీవన్? ఇప్పుడు చెప్పండి ఎంత పడితే ఎక్కువ? అప్రాక్సిమేట్గా మనకి చాట్లో అరౌండ్ 85 పీపుల్ ఉన్నారు. సో 85 పీపుల్ ఉన్నారు. నెక్స్ట్ టాస్క్ ఇస్తే ఎంతమంది చేస్తారు? సో సార్ నేను ప్రణయ్ మాట్లాడుతున్నాను. సో బై దిస్ దేర్ ఇస్ ఎనీ ఛాన్స్ టు గెట్ ఎనీ ఇంటర్న్షిప్స్ అప్లైడ్ ఫర్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ? ఎస్, కరెక్ట్. సో ఎవరైతే ఇక్కడ మీరు ఎఫర్ట్స్ నేను కనిపించిన నేను చూశానో, సో వీళ్ళందరికీ నేను పర్సనల్గా టచ్లో ఉంటాను. మనం ఏం చేస్తున్నాం, ఈ మంత్ కంప్లీట్ చేద్దాం. సో ఈ మంత్ కంప్లీట్ చేసిన తర్వాత నేను మీతో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంటాను అనమాట. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని బట్టి నేను మీకు ఇచ్చేసేసేలేను కదా, ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట. కంప్లీట్లీ మార్చ్లో మనకి 4 ప్రాజెక్ట్స్ ఉంటాయి. వీక్లీ 1 అని ఒక ప్రాజెక్ట్ ఇస్తాం కదా, సో వాటిలో కూడా కంప్లీట్లీ పార్టిసిపేట్ చేయండి. సో నేను మీ ఎఫర్ట్స్ ఎక్కడికి పోనేవను. ఇన్ కేస్ ఎవరైతే దీంట్లో బెస్ట్ స్కోరర్ వచ్చినట్లయితే సో వాళ్ళకి నేను డెఫినెట్గా నా తరఫు నుంచి ఏదైనా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ నేను ప్రామిస్ అవును, బట్ మీరు సాటిస్ఫై అయ్యేలాగా డెఫినెట్గా నేను మీకు గైడ్ చేస్తాను, లేకపోతే హెల్ప్ చేస్తాను, ప్రాజెక్ట్స్ తెప్పిస్తాను. క్లియర్?